టీవీ నేను పర్వినేక డీటెయిల్ చూస్తే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. అది వైసీపీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారని, లేదంటే ఎవరి మార్గం వాళ్ళు చూసుకుంటారని పేర్కొన్నారు. అటు రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ తన రాజీనామా లేఖను ఆమోదించారని విజయసాయి చెప్పారు. ఎందుకు విజయవాడలో వాళ్ళందరూ ప్రపంచం అంతా బాగా బ్రహ్మాండంగా రాణించారు, విజయవాడ తప్ప కాదా సార్? హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ సగం వీళ్ళే కదా, అమెరికాలో సగం డెవలప్మెంట్ వీళ్ళే కదా. ఎందుకు విజయవాడలో? అలాంటి అట్మాస్ఫియర్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేకపోయాం. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు ఇక్కడ చేయలేకపోతారా? ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్రాలో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, రూరల్ తెలంగాణ మొత్తం హైదరాబాదే కాకుండా అందరూ వచ్చి డెవలప్ చేశారు. నౌ హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ బిగ్ డెవలప్డ్ సిటీ. ఇక్కడ కూడా అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయలేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు నవ్ వీఆర్ స్టార్ట్. మీరే చూస్తారు రాబోయే రోజుల్లో. నేనేమంటానంటే, ఒక మోడల్ తయారు చేసిన తర్వాత ఆ మోడల్ని సరే వేరియస్ కారణాల వల్ల జరిగాయి. పొలిటికల్ రీజన్స్ లో బైఫర్కేషన్ అయింది. బైఫర్కేషన్ సఫర్ అయ్యాం. బైఫర్కేషన్ కంటే 1924 పరిపాలన మొత్తం విధ్వంసం చేసేశారు, డెమాలిష్ చేసేశారు. నిన్న కూడా నేను ఢిల్లీ పోతే నాకు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు కూడా దిక్కు తెలియడంలా. వై? ఒక యాంగిల్లో తప్పులు జరుగుంటే కరెక్ట్ చేస్తాం. ఎవ్రీవేర్ తప్పులు, ఎవ్రీవేర్ అరాచకం, విధ్వంసం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ దేర్ విల్ బి ఎఫర్ట్. మళ్ళీ మనం పైకి తీసుకురావడం, మళ్ళా ఏదో ఒక ఇదయ్యి మళ్ళా కిందికి పోవడం, వైకుంఠపాళి మరి తయారు కాకూడదు. ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళా కిందికి రాకూడదు. అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళతో మాట్లాడలేదు, అది డిస్కషన్ ఉంది. రామ్మోహన్ కూడా చెప్పాం, దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్. వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్.